రేటు దగ్గర కొనాలో నేను చెప్తూ ఉన్నా. అదేవిధంగా వెండిని ఏ రూపంలో, ఏ సమయంలో, ఏ రేటు దగ్గర కొనాలనేది కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు రేటు 4 లక్షలకి వెళ్ళిపోయి మళ్ళీ 2,60,000 తగ్గిపోయి ఇప్పుడు అక్కడక్కడ ఊగిసలాడుతుంది. సుమారు 2,60,000, 2,80,000 మధ్యలో ఉంది. వెండిని కొనాల్సిన సమయం ఏది అంటే ఏ రేటు దగ్గర కొనాలి, ఎంత వరకు తగ్గొచ్చు, తర్వాత పెరుగుతూనే ఉంటుంది అనేది ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాలండి. ఇదేంటంటే ఒక్క ఫ్యాక్టర్ మీద ఉండదు, చాలా సంక్లిష్టంగా చాలా ఫ్యాక్టర్స్, చాలా విషయాలు కలగలిసి ఈ ధరను నిర్ధారిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెండి అనేది బంగారం కంటే ఎక్కువ డిమాండ్ అయింది, ఎందుకంటే రేటు పెరుగుదల ఎక్కువగా వెండిలో ఉంది కాబట్టి అందరూ వెండి మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు చూసుకోండి కావాలంటే. ఇప్పుడు బంగారం లాగా సిల్వర్ కూడా, అంటే వెండిని 2,50,000 నుంచి 2,70,000 మధ్యలో, అంటే 2,50,000 నుండి 2,70,000 మధ్యలో ఉన్నప్పుడు కొనడం ఉత్తమమైన సమయం. ఎందుకంటే తర్వాత ఇంతకంటే తగ్గినా, మళ్ళీ ఏదో తాత్కాలం తగ్గినా మళ్ళీ ఇక్కడ నుంచి పెరుగుతూనే ఉంటది. ఈ సంవత్సరాంతానికి 5 లక్షలకి వెండి చేరడంలో ఎటువంటి సందేహం లేకుండా వెళ్ళిపోద్దండి. చూడండి, మొన్న పెరిగితే ఎలా పెరిగిందో చూడండి. ఏంటి ఇంత టచ్ అవుద్ది అనుకుంటారు. ఈ సంవత్సరాంతానికి అంటే 2026 చివరికి వెండి కిలో 5 లక్షలు ఉండబోతుంది. దానికి కారణాలు చూడండి. ఇందులో ఏదన్నా అనిపిస్తే మీరు ఏమన్నా ఆలోచించుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. కానీ నేను చెప్పే కారణాలు ఏంటంటే 5 కారణాలు ముఖ్యంగా వెండి ధర పెరగడం అయిపోయి సూచిస్తున్నాయి. కాబట్టి 2,50,000, 70,000 మధ్యలో ఉన్నదే మళ్ళీ జీవితంలో ఇలాంటి తక్కువ రేటింగ్కి ఇప్పుడు మనం చూడడం, ఇది కొనాల్సిన సమయం. ఏంటి 5 ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ విధంగా సిల్వర్ రేటు పెరుగుదలను సూచిస్తున్నాయంటే మొట్టమొదటి ఫ్యాక్టరు మళ్ళా యుఎస్ డాలరే. యుఎస్ డాలర్ ఇప్పుడు రిజర్వ్, అక్కడ కేంద్ర బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ వల్ల యుఎస్ డాలర్ బలహీన పడబోతుంది. కాబట్టి